భవన నిర్మాణ కార్మికులు కర్నూలు జిల్లా ఆదోన్లో కదం తొక్కారు. ఇసుక కొరతను నివారించాలని, ఇసుక రేట్లను సామాన్యునికి అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు CI2 ఆధ్వర్యంలో ఆదోన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో ఇసుక కావాలంటే హమాలీ, రవాణా ఖర్చులు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఇసుక దొరకడమే గగనమైపోయిందని, ఇసుక దొరకక వేలకు వేలు పెట్టి ఇసుకను కొనలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇళ్లను కట్టించుకోవడమే మానేశారని, దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని CI2 నాయకులు గౌస్ దేశాయ్ అంటున్నారు. ఈ సందర్భంగా వారు RDOకు ఒక వినతిపత్రం అందజేశారు. ఇసుక దొరికేది. కానీ ఈరోజు మొత్తం 6,000 నుంచి 9,000 దాకా ఇసుక దొరికిందంటే ఎవడు ఇల్లు కట్టుకోవడానికి ఎందుకు వస్తాడు? ఇల్లు కట్టుకోకపోతే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పని ఎట్లా దొరుకుతుంది? అందుకోసం మేము కోరుతా ఉన్నాం, తక్షణంగా ఇసుక రేటు వెంటనే తగ్గించాలి, చాలా చౌకగా పెట్టాలి. గతంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, హమాలీ ఛార్జీ నిమిత్తంగానే ఆ రకంగా నింపడానికి ఉచితంగా ఉండాలి. అట్లా చేస్తేనే సామాన్య ప్రజలకు భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరుకుతుంది, పని దొరుకుతున్న విషయాన్ని తెలియజేస్తాం. ఈ రోజు ప్రభుత్వమే తన ఆదాయపరంగా ఎట్లయితే బ్రాందీ షాపుల్లో ఆదాయం చేసుకుంటుంది, ఈరోజు ఇసుక ద్వారా ఆదాయం సంపాదించే ప్రయత్నం చేస్తుంది. దుర్మార్గమైంది. దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం గురించి మరి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసోసియేషన్ అన్ని వచ్చి మరి కరోనా వల్ల ఒకవైపు ఇబ్బందులు, ఇసుక కొరత వల్ల కూడా భవన నిర్మాణ కార్మిక రంగం దెబ్బతిందని, ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ మీ అన్ని సంఘాలు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్స్ ను వెంటనే ఇదే రోజు జిల్లా కలెక్టర్ గారికి ఫ్యాక్స్ ద్వారాను, అదేవిధంగా ఈమెయిల్ ద్వారా కూడా వెంటనే పంపిస్తామని మీకందరికీ తెలియజేస్తున్నాం.